ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి, పెళ్లి సందడి, అన్నమయ్య, శ్రీరామదాసు, జస్టిస్ చౌదరి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కథలు చెప్పడంలో వారు ఎక్స్పర్ట్ కాబట్టే సినిమాలు 100 రోజులు 365 రోజులు ఇలా సంవత్సరాల పాటు ఆడినటువంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పటికీ పదిలంగా మనం కొన్ని జనరేషన్స్ పాటు దాన్ని మన గుండెల్లో పదిలంగా దాచుకునేటువంటి సినిమాలు ఉన్నాయి. రాఘవేంద్రరావు గారికి అలాగే టీంకి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీ విన్లో రాబోతున్నటువంటి కథాసుధ రాఘవేంద్రరావు గారి సూపర్విజన్లో కూడా కొన్ని అద్భుతమైనటువంటి కథల్ని మనం చూడనున్నాము. రాఘవేంద్రరావు గారి నోట విందాము ఎలాంటి కథల్ని వారు మనకి చూపించబోతున్నారు ప్రతి ఆదివారం. సోనియా సింగ్ లైఫ్ పార్ట్నర్. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండ్ మీడియా మిత్రులకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు ఇప్పటి వరకు. అండ్ ఫస్ట్ థింగ్ సార్ కాల్ రాగానే నేను నో అని చెప్పలేదు. జస్ట్ ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం, ఆయన సూపర్విజన్లో వర్క్ చేయడం అన్నది అదృష్టం. అండ్ సో జస్ట్ యాక్సెప్ట్ చేసేసాను షార్ట్ స్టోరీ అన్న. అండ్ Ramki and Shekhar sir, you have been so sweet. Thank you for the opportunity. And meek pedda thanks sir first. And ETV ki vachetappadiki na first career nenu ETV television nunche start chesanu, and from there OTT, and this is my second OTT. Thank you so much ETV ki eppudu runapadi untanu. And definitely ga idi chudandi, short and sweet content. Ee madhya everybody are loving content, so please do watch and subscribe to Win. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అనిల్ సార్, రవి సార్, భరణి గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈటీవీలో ఇంత మంచి ఆపర్చునిటీని ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ రాఘవేంద్ర సార్ దగ్గర చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ రామ్కి ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇలా మా అందరికీ న్యూ టాలెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది దీనివల్ల. సార్ చెప్పినట్టు మా టైటిల్ లాగా ఇది మంచి సార్ స్టైల్లో ఉంటుంది, అలనాటి ఏవి ముద్దులు అని చెప్పి. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ అవర్ షార్ట్ ఈటీవీ మినీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, ఎదురుగున్న పెద్ద డైరెక్టర్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి. నన్ను ఫస్ట్ టైం లాంచ్ చేసింది కూడా ఆర్కే ప్రొడక్షన్ నుంచే. ఇలాంటి మంచి మంచి ఆఫర్స్తో నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. I'm so sorry, na Telugu koncham bad. Thank you so much, sir, for giving me this opportunity. It is actually a very big deal for me since I do not come from a filmy background. So thank you for showing so much of faith in me. Thank you so much, Ramki Garu, for making me perform. Thanks to you also, sir. Thanks to the whole team for making me perform, because this is my first web series, and that's why I was very scared. But they make sure that I perform. So thank you everybody, and thanks to my hero. Sir, I'm so sorry I don't have words for you, because I am still in shock that I'm working with you. So thank you. Thank you so much for the opportunity, sir. మాకు అన్నీ నేర్పిస్తూ అలా ఇంకా సొంత వాళ్ళ చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. నా తెలుగు కూడా వీక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లైఫ్ పార్ట్నర్ బీజం బాగా వస్తుంది అనుకోలేదు సార్, కానీ చాలా బాగా వచ్చింది సార్. లాస్ట్ మిక్సింగ్ నేనే చేస్తున్నప్పుడు నాకు చాలా మంచి ఫీల్ వచ్చింది. ఐ మీన్ చాలా ఆఫీస్లో చాలామంది ఎంకరేజ్ చేశారు చాలా బాగా వచ్చిందని. అండ్ ఇంకోటి రీసెంట్గా మనం
ముద్దుల మీద సాంగ్ చేసాము సార్. లిరిక్స్ మీరే రాశారు సార్. చాలా బాగా వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ రామ్కి బ్రదర్. థ్యాంక్ యూ శేఖర్ సార్. సభా పెద్దలకి, మీడియా పెద్దలకి నమస్కారం అండి. 80స్లో 90స్లో పుట్టిన వాళ్ళందరికీ సినిమాని పరిచయం చేసింది ఈటీవీ అండి. సో అలాంటి ఈటీవీ ఇప్పుడు ఈటీవీ విన్గా ఎన్నో విలువలతో కూడిన కంటెంట్ని అందిస్తున్న ఈటీవీ విన్ యాజమాన్యం, బాబునేడు సార్ కానివ్వండి, సాయికృష్ణ గారు, నితిన్ గారు అండ్ టీమ్ అండి, ఎవ్రీథింగ్. సో మీరు ఇలాంటి విలువలతో కూడిన కంటెంట్ని అందిస్తూ అందులో మాకు కూడా ఒక భాగం ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ అండి. ఇక అలుపెరగని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు అండి. ఎందుకంటే నాలాంటి కొత్త వాళ్ళకి, ఇంకా కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు ఆఫీస్లో. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి స్టేజ్ని పరిచయం చేస్తున్నాడు ఆయన. సో ఒక స్టేజ్ మీదకి రావాలి అంటే దాని వెనకాల మనం పోగొట్టుకున్న రోజులు ఎన్నో ఉంటాయి, ఎంతో కష్టం ఉంటుంది. కానీ ఎవరైనా ఆఫీస్కి వెళ్తే అవకాశం ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు, కానీ టాలెంట్ ఉంటే ఆయన ఫోన్ చేసి మరీ పిలిపించుకునే అవకాశం ఇస్తాడు. సో అలాంటి వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి అలాంటి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది అది చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అది. సో థ్యాంక్ యూ అండి. ఎవర్ యంగ్, డైనమిక్, ఎనర్జెటిక్ మా దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఇందాక నువ్వు చెప్పావే దూరదర్శన్, అప్పుడు సుమలత మీ అమ్మ, నువ్వు కాదు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, నా ప్రియ మిత్రులైన శిష్యులైన అనిల్ రావుపూడి, సతీష్, రవి, భరణి గారు, ఈ అవకాశాలు బిగినింగ్ రోజుల్లో డైరెక్టర్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చాలా సక్సెస్ఫుల్గా ఎన్నో సినిమాలు తీసిన తర్వాత సగంలో నాకు ఐడియా వచ్చింది, ఇది కొత్త నీరు వెళ్ళి పాత నీరు వెళ్ళి కొత్త నీరు ఎట్లాగో వస్తుంది కదా, మన డైరెక్షన్ తప్ప ఇంకేమీ తెలీదు, డ్రైవింగ్ తెలుసు అంతే, ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు అప్పుడే ఈటీవీ కూడా స్టార్ట్ అయింది. ఈటీవీ ద్వారా రామోజీరావు, బాపినేడి గారు, అజయశాంత్ గారు వీళ్ళందరూ మాతో మొట్టమొదటిసారిగా శాంతినివాసం అనే సీరియల్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే అది కూడా స్క్రిప్ట్ చేసుకోవచ్చు, కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేయొచ్చు, రష్ చూసుకోవచ్చు, సినిమా లాగానే ఉంటుంది. మనకు సినిమా లేకపోయినా సినిమా తీసినట్టే ఉంటుంది. అట్లా 25 ఏళ్ళు శాంతినివాసం ద్వారా రాజమౌళిని పరిచయం చేసాం. దానికి బహుమతిగా శాంతినివాసం, తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 బహుమతిగా నాకు బాహుబలి ఇచ్చాడు. అండ్ ఇప్పటికీ శాంతినివాసం నుంచి ఇప్పుడు కలిసి ఉన్నారం వరకు కంటిన్యూస్గా ఈటీవీకి మాకు బంధం అట్లా కంటిన్యూ అవుతుంది. 2 years బ్యాక్ పెళ్లి సందడి అని సీరియల్ని వాళ్ళని పరిచయం చేసాం. ఓసారి ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించాను. మనకి ఇది తప్ప తెలియదు, ఖాళీగా ఉండలేము, ఏం చేయాలి? అప్పుడు యూట్యూబ్లో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళని, చాలా టాలెంట్, మన ప్రశాంత్ వర్మ కానీ, 2-3 ఇప్పుడు పాపులర్ డైరెక్టర్స్ అందరూ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే, అందులోంచి మంచి డైలాగ్స్, మంచి కథలు రాసిన వాళ్ళని సెలెక్ట్ చేసి మన రామ్కి అని, మన శేఖర్, గంగమనేని శేఖరు, ఇతను కెమెరామ్యాన్ డైరెక్టర్, ఒకటి కొంటే రెండోది ఫ్రీ, వీళ్ళిద్దరితో ఒక లైఫ్ పార్ట్నర్ అనే సినిమా, 1/2 hour స్టోరీ, లవ్ యూ నానమ్మ,
సరే ఈ అమ్మాయితోనూ ఈ అబ్బాయితో కలిపి ఏవి అలనాటి ముద్దులు, పెళ్ళికి ముందు పెట్టిన ముద్దులు పెళ్ళైన తర్వాత తగ్గుతాయి ఎందుకు? సో ఇదొకటి ఏంటంటే, నేను కొత్త టాలెంట్ని బయటికి తీసుకురావటం, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని బయటకు తీసుకురావటం. అతను కిరణ్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్, రామ్కి కూడా, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని తయారు చేయడంలో ఉన్న ఆనందం. ఇది కాకుండా రోజు పొద్దున 9:45 to 10:45 ఫ్రీగా డైరెక్షన్ క్లాసెస్ చెప్తున్నాను డైరెక్టర్స్ వాళ్ళకి. సో యూట్యూబ్ డైరెక్షన్ క్లాసెస్, వీళ్ళతో యంగ్స్టర్స్తో పరిచయాలు, వీళ్ళందరినీ సాయంత్రం తీసుకెళ్ళి పికిల్ బాల్ ఆడటం. సో వీటన్నిటికీ మూలం ఇప్పటికీ స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నానంటే ఈటీవీ కారణం. ప్రజలు ఆదరించటం, నాకు ఇష్టమైన శిష్యులందరూ నన్ను ఎంకరేజ్ చేయటం. ముందే తెలుసు నాకు రాజమౌళి వస్తాడు, అనిల్ రావుపూడి వస్తాడు, త్రికృష్ణ శ్రీని వస్తారు, వీళ్ళందరూ వస్తారు, సుకుమారాలు వస్తారు. మనం గ్యాప్లో ఏదో ఒకటి చేసుకోవాలని ట్రై చేస్తే నిజంగా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు 4 హాఫ్-అన్-అవర్ సినిమాలు 17 రోజుల్లో తీసాం అనిల్. అంటే ఒక సినిమా. ఎందుకంటే వీళ్ళు టేక్ 2 లేదు వీళ్ళందరికీ. అంటే మనం మీరందరూ కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలంటే ఈ వేదిక, కథాసుధ అనే వేదిక మనకు చాలా ఉపయోగపడుతుంది. కొత్త ఆర్టిస్టులు కానీ, కొత్త డైరెక్టర్సు, కొత్త రైటర్సు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎంజాయింగ్ నా కోరిక మీద అనిల్, బిఎస్ రవి, మీరు కూడా తప్పకుండా ఒక అరగంట కథలు ఇస్తే మీ బ్రాండ్తో కొంచెం డెఫినెట్గా దీనికి ప్రమోషన్ ఉంటుంది, తప్పకుండా చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడతారు.